రైట్ గా టన్నెల్ ఘటనపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనను కేస్ స్టడీస్ గా తీసుకోవాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్ ను కంటిన్యూ చేయాలని, మరింత మంది నిపుణులను రప్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. తక్షణమే చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక మిగతా టన్నెల్స్ కంటే ఇది భిన్నమైనదన్న సీఎం ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారన్నారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని మోదీ చెప్పారని, ఎప్పటికప్పుడు ప్రధాని ఈ ఘటనపై ఆరా తీస్తున్నారన్నారు సీఎం రేవంత్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్ లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. అయితే మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే 9 రోజుల నుంచి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతుంది. రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్, పోలీస్ విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్ తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. నీటి ముంపు, బండరాలు పడటం, ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్లు రక్షణ చర్యలో అంతరాయాలను కలిగిస్తున్నాయి. 24 గంటల పాటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రభుత్వం, స్థానిక అధికారులు, రక్షణ బృందాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా క్షమిస్తారని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మిగిలిన 4 మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇవాళ మా ప్రాజెక్టులు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్ లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. అయితే మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలు బయటకు తీస్తామని రెస్క్యూ టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్ది నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఇదిలా ఉంటే 9 రోజుల నుంచి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతుంది. రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్, పోలీస్ విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్ తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా సరే మృతదేహాలను తీసే అవకాశం ఉండడంతో ఫోరెన్సిక్ వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మృతదేహాలను ఆయా స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు మాత్రం టన్నెల్ లోపల ఇంకా 4 మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ముంపు, బండరాలు పడడం, ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్లు రక్షణ చర్యల్లో అంతరాయాలను కలిగిస్తున్నాయి. 24 గంటల పాటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రభుత్వం, స్థానిక అధికారులు, రక్షణ బృందాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. చివరి వరకు ప్రతి ఒక్కరి కోసం శ్రమిస్తామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మిగిలిన 4 మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆరే కారణమన్నారు. 10 ఏళ్లు పాలమూరు వలసల గురించి కేసీఆర్ ఆలోచించారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని సీఎం నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. పాలమూరు ద్రోహి కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాపం ప్రధాని మోదీకి మనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉన్నా కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి తన రహస్య మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడనే బాధలో ఉన్నాడని, తెలంగాణకు సమస్య మోదీతో కాదని కిషన్ రెడ్డితోనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు
21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా మీ గుండెని అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెడితే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయ్యా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈ రోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీని చేయలేదా? నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా? ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు? పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమైతలేదు. ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన వరి పొలాలను కేటీఆర్ పరిశీలించారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి సింగ సముద్రానికి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, మిడ్మానేర్ ఎస్ఈ సుమతితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. పంట సాగు కోసం నీటిని విడుదల చేయాలని కేటీఆర్ కోరారు. నేను ఇప్పుడు మాట్లాడతాను, మీ మినిస్టర్ గారు కూడా మాట్లాడతా. కాకపోతే పంటలు ఎండిపోతున్నాయి, మీ దృష్టికి వచ్చిందా లేదా? ఓకే. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని కేటీఆర్ సెటర్లు వేశారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో రాష్ట్ర ప్రభుత్వం పంటలు ఎండగొడుతుందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు, మల్కపేట రిజర్వాయర్లో నీళ్లు పోసిండు, దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్లు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్లు వస్తే ఆ నీళ్లతోని సాగు అవుతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్-జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు, నీళ్లు విడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే
తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. కనీసం ఇది వరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు. ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి. ప్రభుత్వం కాపాడాలి, కాపాడకపోతే వదిలిపెట్టం. రైతాంగాన్ని కూడా కూడగట్టుకుని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ వచ్చా అని ప్రశ్నించారు. టన్నెల్ వద్దకు వెళ్లే తీరిక లేదు కానీ చిన్ననాటి స్నేహితులను కలిసేందుకు వీలున్నా అంటూ విమర్శించారు. బీసీల హక్కుల గురించి మాట్లాడితే ఎమ్మెల్సీని బయటకు తోసేశారన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొదట బీసీని సీఎం చేయాలని రాహుల్ గాంధీకి లేఖ ఇస్తే బాగుంటుందన్నారు. మీద వాడు ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టింది. నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరిక లేదు. ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు, గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు, చిన్నప్పటి దోస్తులతోటి చిట్ చాట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనబడతలేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఒప్పుకుంటున్నాడు నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనవి అని చెప్పుకుంటున్నారు. ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో. కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని, మామునూరు రెండవది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చారిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉందని, అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా గత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చి చర్చించారు. దక్షిణాసియాలోని అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్పోర్ట్. స్వాతంత్ర్యం రాకముందు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పట్టణంలో కూడా ఎయిర్పోర్ట్ కావాలని గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, లోక్సభలో, అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తా ఉన్నాం. చివరకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వరంగల్లో ఎయిర్పోర్ట్ సేవలు రావాలనే నిర్ణయంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మమనూర్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిత్రులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు దానికి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మమ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది. ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఎంతవరకు పెండింగ్ ఉంది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల భేటీపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా అంటూ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్షాలను పిలవడం ఏంటని నిలదీశారు.
హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పర్యటించారు. ఐఐటీలో విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ అయ్యారు. దేశ భవిష్యత్తులో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఐఐటీకి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. Board of Governors, IIT Hyderabad, Dr. B.V.R. Mohan Reddy, a man highly acclaimed, highly accredited, and I shared his thoughts with you, mincing no words. When IIT Board of Governors is fully involved, things are in a different groove. Professor B.S. Murthy, Director IIT Hyderabad, watch out for him. He is not as he appears, a tough guy. Brevity is the soul of wit. We saw a demonstration of it in his discourse. Every word was amplified, a thought process with which you all are involved. He indicated we don't only create ideas, we తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. 3 షిఫ్టుల్లో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ హాల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్ ఉంటారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించనున్నారు. గుంటూరులోని ఏసీ కాలేజ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్యత ఓట్లో ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు. ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. అటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ EEE బిల్డింగ్ లో కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 3 అంచెల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చని ఈసీ తెలిపింది. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తెలితే సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించే ఇంటిని నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు చెప్పారని నారాయణ తెలిపారు. 54వ డివిజన్లో నిన్న ఉదయం నేను ప్రజాప్రతినిధితో అధికారులతో పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చెప్పా. అయితే కమిషనర్ గారికి చాలా క్లియర్ గా చెప్పాను. నేను ఈ డివిజన్ కి పోయిన ఇన్స్పెక్షన్ కి ఆ డివిజన్ లో ఉన్న పార్కులు, స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని. ఆ నేపథ్యంలో నీకు ఇన్స్పెక్షన్ జరిగింది. ఇక్కడ స్కూల్లో చక్కగా 185 మంది పిల్లలు స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుకుంటున్నారు. వాళ్ళందరూ పేదలు, నిరుపేదల పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత, ప్రభుత్వానికి చేయాల్సిన బాధ్యత
లోకేష్ గారితో రెగ్యులర్ గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను. వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్ గా ఇవ్వండి చేస్తా ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం, చిన్నపిల్లలు అయితే ప్లే ఎక్విప్మెంట్, కొద్దిగా 6 to 10th ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంట్, ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్ బాల్ కోర్టు, అంతేకాకుండా ప్రహరీ గోడ, ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్ లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు, ఆల్రెడీ తెప్పించారు. దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్ గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్ కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి, అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి సవిత ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో కనీసం సీసీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్రం కేటాయించిన నిధులను కూడా వైసీపీ సర్కార్ కాజేస్తూ ప్రజలకు అభివృద్ధిని దూరం చేశారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి సవిత అన్నారు. ఈ 5 ఏళ్లుగా వైసీపీ పాలన చూసాం. గత 5 ఏళ్లుగా మరి అతి తక్కువ కాలంలోనే పెడుతున్న విషయాన్ని గ్రహించి మనం ఇంకా వైసీపీ పార్టీలోనే ఉంటే భావి తరాలకు మనం మోసం చేసిన వారం అవుతాం, అన్యాయం చేసిన వారం అవుతాం, మనల్ని ఎన్నుకున్న ప్రజలకు మనం మోసం చేసిన వారమని తెలుసుకొని అభివృద్ధికి చేదోడుగా ఉందామని తెలుసుకొని ఈరోజు మా నాయకులు, మా సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మన పార్టీని ఇంకా బలపడుతున్నాం, వాళ్ళు మన పార్టీలోకి వస్తామంటున్నారు. నాగే నాయకులు మరి ఇతరులందరూ ఈ రోజు మన పార్టీలోకి చేరినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం. అప్పుడు గోరెంట్లు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే గోరెంట్ల మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం అన్న విషయాన్ని కూడా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకా దగ్గరలో ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి, చేతనైతే ఆపుకోమని కూడా వైసీపీ పార్టీకి తెలియదు. హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి. సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనమైపోయిందని, ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది. ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడము. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా, చాలా వాటిల్ని అసలు పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో, మిమ్మల్ని మోస్తున్నటువంటి బోయిలైనటువంటి పేపర్లు, ఛానళ్ళు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి చేసినటువంటి దుర్మార్గ ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు. అన్నదాత సుఖీభవకు అరాకొరగా, తల్లికి వందనం పేరుతో ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా, దానికి కూడా అతి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ఎక్కడా అని విరూపాక్షి ప్రశ్నించారు. ఈ బడ్జెట్ది అంత అంకలగారెడ్డి, నువ్వు పెట్టుతున్నది ఏంటంటే అమరావతి కోటి పెడుతున్నావు, కానీ మా రాయలసీమలో ప్రతిసారి నువ్వు ఆలూరుకు వచ్చినప్పుడు చెప్తావు వేదావతిని పట్టించుకున్నావా? ఆ బిల్లులు ఇంతవరకు కాలేదు. వేదావతి నువ్వే కదా చెప్పినది, నువ్వే ఈ ఆలూరులో నీవే సెంటర్లోనే. నేను వస్తేనే ఫస్ట్ వేదావతినే చేస్తాను, వేదావతి నిధులిస్తాను చెప్పినావు. వేదావతి గురించి అసలు ఎక్కడన్నా ఉందా? నీకు ఇంత చిత్తశుద్ధి ఉందా? మా రాయలసీమ ప్రజలకు ఎందుకు నీకు అంత కోపం? నీ కోస్తా సైడు డబ్బులు ఇస్తున్నావు, కానీ మా రాయలసీమ ప్రజలంటే నీకు చాలా, రాయలసీమ ప్రజలంటే నీకు చాలా. ఆలూరు ఎడారి, నీళ్ళు తాగేకి నీళ్ళు లేవు. ఆ వేదావతి వస్తే ఖచ్చితంగా మా ఆలూరు మండలం అయితేనే, ఆస్వర మండలకి అసలు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు రాయలసీమ నిధులు ఏమో నిధులు తెస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అంతా ఉత్తమాటలు చెప్పినానికి అంతా సూపర్ 6
ఆ సూపర్ 6 చెప్పిన దానికి ఖచ్చితంగా ఏదైనా ఒక్కటన్నా నిలబెట్టుకున్నాను పేరు ఒక్కటన్నా ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి చెప్తే డబ్బు లేదంటే రైతు పక్షపాతి అంటారు యాడున్నా నువ్వు రైతు పక్షపాతి నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు నువ్వు రీసర్వే ల్యాండ్ అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ భూములను నమ్ముకుంటా అంటే మీరు మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నట్టు మీరు మీద గోడ కొట్టుకుంటూ పోయి ఈ రోజు గెలిచి సీట్లో కూర్చొని అయిపోయింది నాకేం వయసు అయిపోయింది నా పని అయిపోయింది సార్ నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే అది కాదది. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సోమనాథ్ జిల్లాలోని పవిత్ర సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జామ్నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ పునరావాస కేంద్రం ఆయన వంటారాను సందర్శించిన తర్వాత ప్రభాస్ పటాన్లో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదైన శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాలో పాల్గొన్న తర్వాత 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్కు వెళ్లి ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం ఆశీర్వాదం తీసుకుంటానని ప్రధానమంత్రి ప్రకటించారు. హైకోర్టుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. తాము ఎన్నిసార్లు చెబుతున్నా కోర్టులు అధికార పరిధిని దాటుతున్నాయని, ఇది సరైన విధానం కాదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 5 లక్షలు పరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రతివాదిని జిల్లా కోర్టు విడుదల చేసిన తర్వాత ఆ విషయం తెలిసి కూడా హైకోర్టు అతని పెండింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపిందని పేర్కొంది. ఒకసారి వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువ లేదని తెలిపింది. దాన్ని కొట్టివేయాలని కోర్టు జోక్యం చేసుకుని అందులో తప్పొప్పులను పరిశీలించి ఉత్తర్వులను జారీ చేయకూడదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది. ఉక్రెయిన్కి 2.6 బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. లండన్లో జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ రుణాన్ని ఉక్రెయిన్ సైనిక సామర్థ్యం పెంపునకు ఉపయోగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రిటన్ తమకు అండగా ఉంటుందని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఇటీవల ట్రంప్తో ఏర్పడిన విభేదాల కారణంగా జెలెన్స్కీ ప్రపంచ దేశాధినేతలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. తాజాగా బ్రిటన్తో భేటీ అవడంతో ఆ దేశానికి 2.6 బిలియన్ పౌండ్ల రుణాన్ని సాయంగా అందించింది.